సునీతి దివ్యోపదేశము ధ్రువుని వృత్తాంతము. దేవదేవుని అంశయైన బ్రహ్మ యొక్క తనయుడు స్వయంభూమనువు. అతని భార్య శతరూప. స్వయంభూమను యొక్క రెండవ పుత్రుడు ఉత్తానపాదుడు. ఉత్తానపాదుడు రెండవ పుత్రుడే అయినప్పటికీ అతని చరిత్రము భాగవతంలో మొదటిగా వస్తుంది. అది మైత్రేయ విదుర సంవాదంలో చర్చించబడింది. మైత్రేయుడు మొదట ఉత్తానపాదుని చరితాన్ని చర్చించడానికి కారణం భక్త ధ్రువుని దివ్యమైన భగవద్దర్శనాన్ని ధ్రువుడు 5 సంవత్సరాల ప్రాయంలోనే పొందాడు. ఉత్తానపాదునికి 2 భార్యలు. పెద్ద భార్య సునీతి, చిన్న భార్య సురుచి. సునీతి తనయుడే భక్త ధ్రువుడు. ఇక సురుచికి ఉత్తముడనే పుత్రుడు ఉన్నాడు. ఒకసారి ఉత్తానపాదుడు సురుచి పుత్రుడైన ఉత్తముని ఒడిలో కూర్చొనిపెట్టుకుని లాలిస్తూ ఉండగా ధ్రువుడు తాను కూడా తండ్రి ఒడిలో కూర్చోడానికి ప్రయత్నించసాగాడు. సురుచి అంగీకరించలేదు. తండ్రి కూడా మౌనం వహించడంతో 5 సంవత్సరాల పిల్లవాడైన ధ్రువుని మనసు కలత చెందింది. తల్లి అయిన సునీతి వద్దకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాడు. అప్పుడు ధ్రువుని తల్లి అతనికి దివ్యోపదేశం చేసింది. వత్స, ఇతరులకు అమంగళం కలగాలని అనుకోకు. ఇతరులకు దుఃఖం కలగాలని కోరుకునేవారు అటువంటి దుఃఖాన్నే పొందుతారు. నీవు నారాయణుని పాదపద్మ సేవలో నిలువు. నారాయణుని పాదపద్మ సేవ ద్వారానే నీ ముత్తాతయ్య అయిన బ్రహ్మదేవుడు విశ్వరచన చేయగలిగాడు. నీ తాతయ్య అయిన స్వయంభూమనువు కూడా యజ్ఞాల ద్వారా దేవదేవుని సంతృప్తిపరిచి భౌతిక సౌఖ్యాలు పొందడమే కాకుండా చివరకు ముక్తిని కూడా పొందాడు. పుత్ర, జన్మ మృత్యు వలయం నుండి బయటపడగోరేవారు దేవదేవుని పాదపద్మాలనే భక్తితో ఆశ్రయిస్తారు. కావున నీవు కూడా అనన్య భక్తితో భగవంతుని ఆశ్రయం పొందు. నీ దుఃఖాన్ని ఉపశమించేవారు పద్మాక్షుడైన భగవానుడే కానీ అన్యులు కారు. బ్రహ్మాది దేవతలు లక్ష్మీదేవిని ప్రసన్నురాలిగా చేసుకోవడానికి యత్నిస్తుంటే ఆమె మాత్రం దేవదేవుని సేవించడానికి సన్నద్ధురాలే ఉంటుంది. సునీతి తన పుత్రునికి చేసిన దివ్యోపదేశం అద్భుతమైనది. పుత్రుని భక్తి మార్గంలో నిలిపే తల్లిదండ్రులే నిజమైన తల్లిదండ్రులు. ఇక్కడ సునీతి తన పుత్రునికి చక్కని దుఃఖోపశమనముని మార్గాన్ని తెలిపింది. కోపంతో రగిలే పుత్రుని హృదయం భగవద్దర్శనంతో స్వాంతన పొందగలుగుతుంది. తల్లిగా ఆమె అంతకంటే ఏమీ చేయలేకపోయింది. నిజానికి భగవదాశ్రయంలో చేరితే 1,000,000 తల్లుల ఆప్యాయతని పొందగలుగుతాడు. భక్తుల దుఃఖాన్ని వృక్తినే శ్రీకృష్ణుడు చేయగలడు. ఆయనే సర్వసమర్థుడు. తల్లి మాటలు విన్న ధ్రువుడు స్థిరచిత్తుడై ఇల్లు వీడి అరణ్య మార్గం పట్టాడు. ఇది తెలిసిన నారదముని అబ్బురపడ్డాడు. దారిలో కలిసి తన హస్తకమలంతో ధ్రువుని శరమును తాకి ఆశీర్వదించాడు. అయినా ఆ బాలుని దృఢ సంకల్పాన్ని కొద్దిగా పరీక్షించాలని నిర్ణయించుకుని ఇలా అన్నాడు. బాలక, చిన్నపిల్లలకు ఆటపాటలు ముఖ్యం కదా. సవితి తల్లి అవమానకరములు పట్టించుకోవడం ఎందుకు? అంతా దైవవశంగానే జరుగుతుంది. కాబట్టి అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో కూడా సంతృప్తినే పొందాలి. తల్లి మాటతో నీవు తపస్సుకు బయలుదేరావు, కానీ నీవు అనుకున్నంత సులభం కాదు. నిరంతర సమాధిలో నిమగ్నులైన యోగులే భగవదనుభూతికి పలు జన్మలైనా పొందలేకపోతున్నారు. కావున ఈ ప్రయత్నాన్ని విరమించి ఇంటికి వెళ్ళిపో. పెద్దవాళ్ళవైన తర్వాత యోగాభ్యాసం ద్వారా ఆ కార్యాన్ని సాధించవచ్చును అన్నారు నారదుల వారు.
నారదముని మాటలకు ధ్రువుడు సమ్మతించలేదు. తన హృదయంలో ఆ ఉపదేశం నిలవడం లేదని, క్షత్రియుడైన కారణంగా సవితల్లి పరుషవాక్కులను సహించ గుణం తనకు లేదని నిక్కచ్చిగా చెప్పాడు. ముల్లోకాలలో ఇంతవరకు ఎవరూ కూడా సాధించినట్టు దివ్యమైన స్థానాన్ని తాను పొందగోరుచున్నానని, దానికి సరైన మార్గాన్ని సూచించమని ఆ దేవర్షిని అర్థించాడు. బాలుని వినమ్రమైన విన్నపానికి నారదుడు దయాళువయ్యాడు. నిరుహేతుక కరుణతో అతడు ధ్రువునికి మార్గదర్శనం చేశాడు. కృష్ణ భక్తిని చేపట్టమని నీ తల్లి సునీతి చేసిన ఉపదేశం ఎంతో యుక్తమైనది. ధర్మార్థ కామాలను చివరకు మోక్షాన్ని వాంఛించేవాడు ఎవడైనా శ్రీహరి భక్తియుత సేవలో నెలకొనవలసి ఉంటుంది. బాలక, నీవు యమునా నది ఒడ్డున ఉన్నట్టి మధురవనానికి వెళ్ళి ప్రతిరోజు ఆ నదిలో స్నానం చేస్తూ అష్టాంగ యోగం ద్వారా నిశ్చల స్థితిని పొందు అని ఉపదేశించారు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.